సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన దగ్గర డబ్బులున్నప్పుడు మనం అనుభవించాలి, కొంత దానం చేయాలి, మరికొంత దాచుకోవాలి అనేది నా తత్వం. మా ఆయన భవిష్యత్తు కోసం దాచుకోవాలి, అపాత్ర దానం చేయకూడదు, అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు అంటారు. ఈ విషయంలో మా ఇద్దరి మధ్య చాలానే చర్చలు జరుగుతూ ఉంటాయి. రవ్వల నెక్లెస్ మా ఆయన దృష్టిలో అనవసరమైన ఖర్చు, నా దృష్టిలో మనకున్న దాంట్లో అనుభవించటం. మా తాతగారు తన కడుపు మార్చుకుని డబ్బు కూడబెట్టేవాడు, వాడు అనుభవించకుండా ఇతరుల కోసం డబ్బును మోస్తున్న సేవకుడు లాంటి వాడు అని అనేవారు. ఇంత కష్టపడి మనం డబ్బును మోసే కావలి కుక్కలా సేవకుల్లా ఎందుకు బతకాలని నేను వాదిస్తూ ఉంటాను. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు అందమైన బర్డ్స్ ని డ్రా చేసి చూపిస్తానంటున్నారు మీనాక్షి దేవి గారు. మరి అవేంటో చూసి నేర్చేసుకుందామా? నమస్తే మీనాక్షి గారు. నమస్తే అమ్మా. మేడం, ఈ రోజు మా సకులందరికీ బర్డ్స్ ని వేసి చూపిస్తానన్నారు కదండి? అవునమ్మా. అంటే దీనికి కావాల్సిన పెయింట్స్ ఏంటి అవన్నీ చెప్తారా? యాక్రిలిక్ పెయింట్స్, మీడియం, బ్రషెస్, క్యాన్వాస్, వాటర్, ప్యాలెట్ పేపర్, టిష్యూ పేపర్. ఓకేనండి, ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదా. ఫస్ట్ ఏం చేస్తారు బర్డ్ చేయడానికి? ముందు గ్రీన్, వైట్ కలర్స్ తీసుకొని దీన్ని బ్లెండ్ చేయాలి. ఓకే, కొంచెం మీడియం కూడా వేసుకుందాం. ఎందుకంటే మనం పెయింట్ చేసేటప్పుడు బ్రష్ ఫ్రీగా మూవ్ అవ్వాలంటే కొంచెం మీడియంతో ముంచుకొని వేసుకోవాలి మనం. అప్పుడు బ్రష్ ఫ్రీగా మనకి ఎడ్జెస్ కూడా స్మూత్గా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను బర్డ్ వేస్తున్నాను. సో ఇది కూడా వన్ స్ట్రోకే కదండి? ఇది కూడా వన్ స్ట్రోక్. ఇది వన్ స్ట్రోక్ లీఫ్, ఇది వింగ్. ఇప్పుడు ఇది వన్ స్ట్రోక్ లో దీన్ని సి స్ట్రోక్ అంటారు. దీన్ని సి స్ట్రోక్ అంటే సి లెటర్ లాగా ఉంటుంది కదండి? సి స్ట్రోక్. ఇప్పుడు బెల్లి వేస్తున్నాము బర్డ్ కి. సో పక్షి కింది భాగం అండి ఇది, పొట్ట. రెండు వింగ్స్ ఉంటాయి కదా మనకి, ఈ వింగ్స్ కి ఫెదర్స్ వేయాలి. ఓకే, ఈకలు. వావ్! సో నిజంగా ఈ వింగ్ అంతా కూడా ఓపెన్ అయితే ఎలా ఉంటుందో అలా క్లియర్ గా తెలుస్తుంది. అట్లా ఉంటుంది. ఇది సెకండ్ వింగ్. పక్షి ఎగురుతుంటుంది కదా, ఎగిరేటప్పుడు రెండు వింగ్స్ ఇట్లాగా ఎగురుతూ ఉంటాయి. పక్షికి చాలా న్యాచురల్ గా తెలుస్తుందండి వింగ్స్ అదంతా కూడా. పక్షికి మనం టెయిల్ వేయాలి. టెయిల్ ఎప్పుడు స్ట్రైటే ఉంటుంది మనకి. టైల్ కూడా గ్రీన్ తోనే చేస్తున్నారండి? వైట్ అండ్ గ్రీన్ తో. వైట్ అండ్ గ్రీన్, ఎందుకంటే బాడీ కలర్ తోనే వింగ్స్ కలర్ లోనే టైల్ ఉంటుంది బర్డ్ కి కూడా. సో ఈక్వల్ గా టూ సైడ్స్ ని కూడా బేస్ చేసుకుని చేస్తున్నారు. చేయాలి. ఓకే ఓకే. ఇప్పుడు ఫేస్, ఐ, మనం ముక్కు, బీకి కన్ను పెట్టాలి కదా పక్షికి. కన్ను, ఇప్పుడు కాళ్ళు వేయాలి. కొంచెం ఐ హైలైట్ చేద్దాం. ఓకే, మిడిల్ లో వైట్ తీసుకొని కొంచెం వైట్ డాట్ పెట్టేస్తే
అట్లాగే ముక్కు కూడా కొంచెం హైలైట్ చేద్దాం. ఓకే ఓకే, పక్షి అయిపోయింది. సో ఈ పక్షి ఎక్కడ ఉంది అనేది ప్లేస్ చేసేయండి. ఇప్పుడు పక్షి ఇప్పుడు చెట్టు వేద్దాం. చెట్టు మీద ఓకే, ఇదేం ట్రీ అండి? జస్ట్ ఒక తీగలాగా వేస్తున్నాను. ఆ తీగని చూసి అక్కడ పక్షి వచ్చి వాలడానికి రెడీగా వస్తుంది. ఓకే ఓకే, మనం బర్డ్ ని ఎంత అందంగా వేసామనేది కాదండి, దాన్ని ఎంత చక్కగా ప్లేస్ చేసామనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఏదైనా మనం వేసినప్పుడు దాన్ని పెట్టే ప్లేస్ కూడా కరెక్ట్ గా చేసుకోవాలి కదండి. అవును, అట్లా ఉంటేనే న్యాచురల్ గా ఉంటుంది మనకి. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారండి? ఇప్పుడు కలర్ చేంజ్ చేశారు కదా, దీనికి ఇప్పుడు మనం ఫ్రూట్ వేసుకుంటాం. ఫ్రూట్ ని చూసి బర్డ్ వస్తుంది పరిగెత్తుకుంటూ. ఓకే, అదే అట్లా. సో ఒక కాన్సెప్ట్ అయిపోయింది, ఇది ఒక థాట్. అవును, మనము 1 స్ట్రోక్ తో ఎంత ఈజీగా వేసుకోవచ్చు అనేది దీంతో మనకి అర్థమవుతుంది. చాలా చక్కగా ఉందండి. ఓకే, ఎంత చక్కగా ఉందంటే నిజంగా చూడగానే వావ్ అనిపించేలాగా ఉందండి, అంత అందంగా ఉంది 1 స్ట్రోక్ తో. మేడం ఇది ఒకటేనా, ఇలాంటివి ఇంకేమైనా ఆల్రెడీ చేసినవి ఉన్నాయో చూపిస్తారా? ఉన్నాయమ్మా, చూపిస్తాను. ఓకే, ఇది నేను ఇంటి దగ్గర చేశానమ్మా. ఇందులో ఇవి యాపిల్స్, గ్రేప్స్, ఇవి తీగ అన్నమాట. యాపిల్స్ పండ్ల విగ్లింగ్ లీఫ్ అన్నారు కదా, ఇది విగ్లింగ్ లీఫ్. 1 2 3 4 విగ్లింగ్ లీవ్స్ ఉన్నాయి. 1 స్ట్రోక్ లీఫ్. ఇది బర్డ్. వావ్, చక్కగా ఉందండి. ఓకేనండి, 1 స్ట్రోక్ తో ఇలా అందమైన బర్డ్ ని కూడా తయారు చేసుకోవచ్చు అని మా సకులందరికీ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి గారు. యూ వెల్కమ్ అమ్మా. ఓకే సకులు, చూసారు కదా మీనాక్షి గారు 1 స్ట్రోక్ తో చేసినటువంటి బర్డ్ ని. చాలా బాగుంది కదండి. నిజంగా ఇది చూడగానే నేర్చుకోవాలి అని మీకు కూడా అనిపించింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నేర్చుకోండి, ట్రై చేసి చూడండి. ఓకేనా? నమస్కారం.